హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియోకి అయితే సపోర్ట్ అనేది చేయండి. అండ్ కొత్తగా విజిట్ లేదైతే సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలోని స్టాఫ్ నర్స్ ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు 2050 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కూడా 28/9/2024 నుంచి అయితే ఆన్లైన్లో అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 14/10/2024 రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే మీరు ఏమన్నా అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమన్నా తప్పు పెట్టుకున్నా, ఏదన్నా మిస్టేక్ ఉన్నా కానీ 2 రోజులు మాత్రం మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇందులో 16 అండ్ 17 తారీఖు 2 రోజుల్లో ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ డేట్ కూడా మనకు 17/11/2024 మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క ఉద్యోగాల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టాఫ్ నర్సు, ఇది మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇందులో 1576 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ విద్యా విధాన్ పరిషత్, ఇందులో 332 పోస్టులు అయితే ఉన్నాయి. ఆయుష్లో 61 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్, ఇందులో 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఎంఎన్జే క్యాన్సర్లో ఇందులో 80 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకు 2050 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అలాగే దీని యొక్క శాలరీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 36,750 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, తర్వాత 10th క్లాస్ మెమో అండ్ జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్, 1st నుంచి 7th క్లాస్ వరకు ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్స్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ సాధారణ సర్టిఫికేట్ అండ్ సర్వీస్ ఎన్సీసీలో మీరు ఒకవేళ ఎన్సీసీలో ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్, అండ్ అలాగే మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్, ఇవైతే కావాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు జిఎన్ఎంఆర్ బిఎస్సి నర్సింగ్ వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ గురించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీకు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్, ఎన్సీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఫీజు మెథడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 500 రూపీస్ పెట్టి అయితే దీని అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా మనకు 200 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 200 పెట్టి అయితే దీనిలో అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై హింద్.